అందరికీ జై హింద్. భారత్ విషయంలో ఎందుకో పాకిస్తాన్ ప్రతిసారి ఒక్కొక్క మెట్టు కింద దిగజారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పాకిస్తాన్లో ఉన్న మన ఇండియన్ డిప్లొమాట్స్కి వాటర్ అంటే తాగే మంచినీరు ఇవ్వట్లేదు, అదేవిధంగా గ్యాస్ కూడా ఇవ్వట్లేదు. ఈ గ్యాస్ బేసిక్ కుకింగ్ చేసుకోవడానికి గ్యాస్ సప్లై కూడా ఇవ్వట్లేదు. అండ్ అక్కడ ఉన్న మన ఇండియన్ డిప్లొమాట్స్ ఇప్పుడు వాళ్ళు వాటర్ లేకుండా గ్యాస్ లేకుండా అసలు అక్కడ ఎలా ఉండాలి? మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనము పాకిస్తాన్ నుంచి మన హై కమిషన్ని తిరిగి పిలుచుకున్నాము. అంటే హై కమిషన్ అంబాసిడర్, ఈ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే రెండు దేశాలు వాళ్ళు మాట్లాడుకోవడానికి డిప్లొమాట్స్ని పంపిస్తారు, డిప్లొమాట్స్ని రానిస్తారు. ఎప్పుడైతే మనము మన డిప్లొమాట్స్కి ఏదైనా కంట్రీకి పంపిస్తే వాళ్ళని అంబాసిడర్స్ అంటారు. పంపించబడిన కంట్రీ ఒకవేళ కామన్వెల్త్ కంట్రీ అయితే వాళ్ళని హై కమిషనర్స్ అంటాం. అంటే కామన్వెల్త్ కంట్రీకి హై కమిషనర్స్ వెళ్తారు, కామన్వెల్త్ కాని కంట్రీకి హై కమిషనర్స్ వెళ్ళరు. ఈ కామన్వెల్త్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారో ఆ కంట్రీస్ని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. సో ఈ కంట్రీస్కి మనం డిప్లొమాట్స్ని పంపిస్తే వాళ్ళని హై కమిషనర్ అంటారు. మనకు తెలుసు, పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్లో కూడా బ్రిటిష్ వాళ్ళు రాజ్యం చేశారు కాబట్టి మనం పాకిస్తాన్కి కూడా హై కమిషనర్నే పంపిస్తాం. ఒకవేళ మనము వేరే కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపించామనుకోండి, అక్కడ మన అంబాసిడర్ వెళ్తారు, హై కమిషనర్ కాదు. సో కామన్వెల్త్ కంట్రీస్కి హై కమిషనర్, కాని కంట్రీస్కి అంబాసిడర్. ఇప్పుడు మనము హై కమిషనర్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశానికి రిటర్న్ వచ్చేయమని చెప్పాము, ఆయన వచ్చేసారు. బట్ మీరు అడగొచ్చు, సార్ ఆయన వచ్చేసినప్పుడు ఈ డిప్లొమాట్స్ ఎవరు? ఈ హై కమిషనర్ కాకుండా ప్రతి కంట్రీలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో మనది ఇండియన్ హై కమిషన్ అని చెప్పేసి ఒక ప్రిమైసిస్ మనకిస్తారు. దీనిని ఇండియన్ హై కమిషన్ అంటారు, ఇండియన్ హై కమిషన్ అని అంటారు. ఈ ప్రిమైసిస్లో మన డిప్లొమాట్స్ ఎప్పుడూ ఉంటారు. మనకి వాళ్ళతో సంబంధాలు లేనప్పటికీ ఆ హై కమిషన్లో మన డిప్లొమాట్స్ ఉంటారు. మనకి ఒక కన్వెన్షన్ ఉంది, దీని పేరు వియన్నా కన్వెన్షన్ అన్నమాట. ఈ వియన్నా కన్వెన్షన్ ఏమంటుందంటే, ఒక కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ హై కమిషన్ కదా, ఇది ఎక్కడుంది? పాకిస్తాన్ భూమి పైన ఉంది. ఈ వియన్నా కన్వెన్షన్ ఏమంటుందంటే, ఇలా పాకిస్తాన్లో ఉన్న ఈ ఇండియన్ హై కమిషన్ ప్రిమైసిస్ ఇన్వయోలబుల్. ఈ ఇన్వయోలబుల్ అంటే ఏంటి అంటే, మన ఇండియన్ ప్రమేయం లేకుండా పాకిస్తానీ ఎవరైనా సరే, సివిలియన్ అయినా సరే, మిలిటరీ పర్సన్ అయినా సరే, ఈ ప్రిమైసిస్లోకి రావడానికి వీల్లేదు. అంటే ఇది పాకిస్తాన్ భూమి పైన ఉన్నప్పటికీ ఇది మన ప్రిమైసిస్ లాగే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు దౌర్జన్యంగా అంటే ఫోర్స్ఫుల్గా ఎంట్రీ చేసుకోవడానికి వీల్లేదు అని మనకి వియన్నా కన్వెన్షన్ చెప్తుంది. దీన్ని ఇన్వయలబిలిటీ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండా లోపల రాకూడదు. ఈ వియన్నా కన్వెన్షన్ ఇంకో మాట కూడా చెప్తుంది. ఈ ఇంకో మాట ఏంటంటే, ఈ ప్రిమైసిస్కి కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ని మీరు సరఫరా ఎప్పుడు కూడా ఆపకూడదు. అంటే గ్యాస్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంటర్నెట్ కానీ ఇలాంటివి ఏవి ఆపడానికి అనుమతి లేదు అని వియన్నా కన్వెన్షన్ చాలా స్పష్టంగా అన్ని ఆర్టికల్స్లో ఇచ్చింది. ఇదే కాదు, మన డిప్లొమాట్స్ ఉన్న వాళ్ళ ప్రైవేట్ రెసిడెన్స్ కూడా ఇన్వయలబిలిటీ ఉంది. అంటే ఏంటి? వాళ్ళ ప్రైవేట్ రెసిడెంట్స్కి కూడా పాకిస్తానీ అఫీషియల్స్ కానీ, పాకిస్తానీ మిలిటరీ కానీ దౌర్జన్యంగా ఎంటర్ చేయడానికి అనుమతి ఉండదు. అదే కాదు, మన హై కమిషన్కి ఏదైనా కమ్యూనికేషన్ చెయ్యాలి అంటే వాళ్ళ టెలిఫోన్ లైన్స్ కానీ ఇవన్నీ ఆపడానికి వీలుండదు అన్నమాట. సో ఈ వివరాలన్నీ వియన్నా కన్వెన్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు ఇలా వాటర్ గ్యాసే కాకుండా
న్యూస్ పేపర్ సప్లై కూడా వాళ్ళకి చెయ్యట్లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మన ఇండియన్ హై కమిషన్ డిప్లొమాట్స్కి తెలియకూడదు. ఎందుకంటే అక్కడ పేపర్లో వచ్చేస్తుంది కదా, వాళ్ళు పేపర్లో చదివేసి మన ఇండియాకి టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకి న్యూస్ పేపర్ సప్లై ఆపేశారు, గ్యాస్ సప్లై ఆపేశారు, వాటర్ సప్లై కూడా ఆపేశారు. సో ఇదిలా ఉండగా ఇండియా ఏం చేసిందంటే ఇది రిటాలియేటరీ, అంటే మనం ముందు చేయలేదు, వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి మనము ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్కి న్యూస్ పేపర్ సప్లై ఆపేసాము. కానీ ఇది టిట్ ఫర్ టాట్ రెస్పాన్స్, అంటే వాళ్ళు చేశారు కాబట్టే మనం కూడా చేసాం, కానీ ఇలా చేసే ఉద్దేశం మాత్రం మనకి ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ టిట్ ఫర్ టాట్. అందుకే ఏమంటుంది, ఇట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. సో మనకి తెలుసు, బట్ ఏంటిది, ఇది మన రెస్పాన్స్ టు వాట్ పాకిస్తాన్ హ్యాస్ డన్ అనమాట. వియన్నా కన్వెన్షన్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తుంది. ఇందులో ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం చెప్తాను వినండి. ఈ వియన్నా కన్వెన్షన్ ఏమంటుందంటే అక్కడ మా వాళ్ళకి కంప్లీట్గా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ఈ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే అక్కడ లా కానీ, అక్కడ రూల్స్ కానీ, అక్కడ రెగ్యులేషన్స్ కానీ ఏవి మనకి వర్తించవు. సో దీన్ని డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఏంటి, అక్కడ పాకిస్తాన్ లోకల్ లాస్ మనకి వర్తించవు. పాకిస్తాన్ లోకల్ సివిల్ లాస్ అయినా సరే, వాళ్ళ లోకల్ క్రిమినల్ లాస్ అయినా సరే మనకి వర్తించవు. సో ఇలా ఒక డిప్లొమాట్కి ఒక హోస్ట్ కంట్రీ, ఈ విషయంలో పాకిస్తాన్ హోస్ట్ కంట్రీ అన్నమాట. సో ఈ హోస్ట్ కంట్రీ ఉన్న లోకల్ లాస్ ఏవి మనకి వర్తించవు. దీన్ని కంప్లీట్ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటారు. సో ఇప్పుడు పాకిస్తాన్ మనతో ఓడిపోయింది ఆపరేషన్ సింధూర్లో కాబట్టి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇలాంటి పనులకు దిగజారి ఇలా పనులు చేస్తుంది. గ్యాస్ ఆపేయడము, వాటర్ ఆపేయడము, న్యూస్ పేపర్ ఆపేయడము, ఎలక్ట్రిసిటీ ఆపేయడము, ఇంటర్నెట్ ఆపేయడము, టెలిఫోన్ ఆపేయడము. సో మరొకసారి పాకిస్తాన్ చేసిన ఈ వెధవ పని మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.